డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దవుతున్నాయి. ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన 69, రావాల్సిన 26 ఇండిగో విమానాలు రద్దయినట్లు అధికారులు తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు 5 నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉంది. విమానాల రద్దుతో ఎయిర్పోర్టుల్లో గందరగోళం కొనసాగుతోంది. ఇండిగో విమానాల రద్దుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ఇండిగో విమానాల రద్దు కొనసాగుతూనే ఉంది. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? థ్యాంక్ యూ సింధు. దేశీయ విమాన సంస్థ అయిన ఇండిగో ఏదైతే సంక్షోభం ఇంకా కొనసాగుతుందనే చెప్పచ్చు. ముఖ్యంగా గత 3 రోజుల నుంచి కూడా ఇటు ఇండిగో విమానాలు వరుసగా రద్దవుతూనే ఉన్నాయి. ఈరోజు ఏకంగా దేశవ్యాప్తంగా కూడా 1000 విమానాలు అయితే రద్దయినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు ప్రయాణికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇటు ఇండిగో విమానాల సర్వీసులు ఏదైతే రద్దయిన విషయం ప్రయాణికులకు ఏదైతే వాళ్ళకు ఉన్న సమయంలో చెప్పకుండా ఇటు ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎయిర్పోర్ట్కి ఏదైతే ఎయిర్ప్లేన్స్ క్యాన్సిల్ అయినట్టు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకి ఎలా వెళ్ళాలనేది అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారనే చెప్పచ్చు. గత 3 రోజుల నుంచి కూడా ఇటు శంషాబాద్లో ఎయిర్పోర్ట్లో కూడా ఇటు ప్రయాణికులు వరుసగా ఆందోళన అయితే చేపడుతున్నారు. నిన్న ఏకంగా అయ్యప్ప స్వామి భక్తులు ఏదైతే నిరసన తెలియజేశారో, ముఖ్యంగా ఇండిగో విమానానికి తాము బుక్ చేసుకున్న టికెట్లు ఏదైతే క్యాన్సిలేషన్ చేసుకోవాలంటూ కూడా ఇటు ఇండిగోకి సంబంధించిన ఆఫీసర్లు అయితే చెప్తున్నారనే విషయం అయితే వాళ్ళు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ముందుగానే వాళ్ళు ఏదైతే వర్చువల్ క్యూ అంటే శబరిమల దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఇటు విమానానికి అయితే టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళు లగేజ్ ఏదైతే హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఇటు ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినట్టు కూడా వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు వాళ్ళ లగేజ్ తెచ్చుకోలేక అలాగే ఈ విమాన రీషెడ్యూల్ కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఈ ఇండిగో విమాన సర్వీసుల రద్దుకు ప్రధాన కారణంగా చూసుకున్నట్టయితే ఇటు గైడ్ లైన్స్ ఏవి కూడా ఇండిగో సంస్థ పాటించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం కూడా దీనిపై చాలా సీరియస్గా ఇష్యూనైతే చాలా సీరియస్గా తీసుకుందనే చెప్పొచ్చు. దీనికి కారకులైన వారందరినీ కూడా ఖచ్చితంగా శిక్షిస్తామంటూ కూడా ఇప్పటికే కేంద్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మరొక పక్క ఇండిగో సంస్థ CEO కూడా ఇటు ప్రయాణికులకి క్షమాపణ చెప్తూ కూడా ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు పైలట్స్ అలాగే సిబ్బంది కొరత వల్ల ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుందని, అలాగే వాళ్ళు చెల్లించిన అమౌంట్ అంటే టికెట్కు చెల్లించిన అమౌంట్ ప్రతి ఒక్క రూపాయి కూడా అంటే 100% రిఫండ్ చేస్తామంటూ కూడా ఇప్పటికే ఇటు CEO చెప్తున్న పరిస్థితి అవుతుంది. అలాగే మరొక పక్క ఇటు ప్రయాణికులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే ముఖ్యంగా ఈ ఫ్లైట్స్ అనేవి ముందుగానే 2-3 నెలల కిందటే ఏదైతే ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఇటు ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఇటు ఫ్లైట్ క్యాన్సిల్ అవడంతో కూడా ప్రయాణికులు అయితే పడిగాపులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇప్పటికే దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా ఒక బిల్ కూడా ముఖ్యంగా వేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్టికల్ 21 ప్రకారం ఇటు ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా ఒక బిల్ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ పరిస్థితిని సాధారణ పరిస్థితికి తీసుకురావడానికి మరొక 10 రోజులు పట్టే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే ఇటు ఇండిగో సంస్థ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఖచ్చితంగా మరొక 10-15 రోజుల్లోని ఖచ్చితంగా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభిస్తామంటూ కూడా ఇప్పటికే ఇండిగో సంస్థ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సింధు. ఎస్ కుమార్, ఇటు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. త్వరితగతిన ఇది క్లియర్ చేస్తామని, ప్రయాణికుల ఇబ్బందుల్ని తగ్గిస్తామని. కానీ చూస్తే ప్రయాణికుల ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఎలా చూడాలి దీని స్టేట్మెంట్ని? అంటే ఎన్ని రోజులు ఇంకా పడుతుంది? 10 రోజులు అంటే ఇది చాలా సమయం కదా. అయితే సింధు, ముఖ్యంగా ఇటు విమాన శాఖకు సంబంధించి అంటే ఆ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు కూడా ఒక కీలక ప్రకటన అయితే చేశారు. ఇటు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సరే ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తామంటూ కూడా ఇప్పటికే రామ్మోహన్ నాయుడు చెప్పిన పరిస్థితి అవుతుంది. అయితే ఇటు ఇండిగో సంస్థ తమ ఫ్లైట్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేయడంతో మిగతా విమాన సర్వీసులు కూడా దాన్ని క్యాష్ చేసుకుంటుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ప్రయాణికుల నుంచి అధికంగా ఇటు టికెట్ ఛార్జెస్ కూడా వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా మెయిన్ సిటీస్ అంటే ఇటు హైదరాబాద్ టు ఢిల్లీ వెళ్ళాలన్నా, లేదంటే హైదరాబాద్ టు ముంబై వెళ్ళాలన్నా, ఇలా పలు ఇంపార్టెంట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా 40,000 నుంచి 50,000 వరకు కూడా వీళ్ళైతే వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే మరొక పక్క ఇటు ముఖ్యంగా కేంద్రం కూడా దీనిపై ఖచ్చితంగా దీనికి సంబంధించిన
ఎవరైతే అంటే ఇండిగో సంస్థకు సంబంధించి దీని కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తామంటూ కూడా ఇప్పటికే కేంద్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు ఇండిగో సంస్థ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవడంతో కూడా ఇప్పుడు ఏదైతే రైల్వే శాఖ కూడా కొన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. అంటే ఇటు ఇండిగో సంస్థ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో అంటే ఇండిగో ఫ్లైట్స్ టికెట్స్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని రైళ్లు కూడా ఇప్పటికే రైల్వే శాఖ అయితే ఏర్పాటు చేసింది. స్లీపర్ కోచ్లు కావచ్చు, లేదంటే సీటింగ్ కావచ్చు, కొన్ని ప్రత్యేక బోగీలతోని రైల్వే శాఖ కూడా ఏర్పాటు చేసింది. అలాగే మరొక పక్క ఇటు ప్రయాణికులు మాత్రం పడిగాపులు కాస్తున్నారని చెప్పొచ్చు. గత 3 రోజుల నుంచి ఇదే సంక్షోభం ఎదురవుతుంది. మొదటి రోజు కొన్ని విమానాల సర్వీసెస్ రద్దని, ఆ తర్వాత మరికొన్ని, ఈ రోజు ఏకంగా 1000కు పైగా విమానాల సర్వీసెస్ రద్దని. ఈ నేపథ్యంలోనే ఇటు ఇండిగో సంస్థ మాత్రం ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ కూడా ఇటు ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి ఉంది సింధు. రైట్, థ్యాంక్ యూ కుమార్. తీసారా బయట తీసారా 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 తీసారా బయట తీసారా